నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రిషి. ఈ రోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరు అని అంటే ఉస్మానియా యూనివర్సిటీ నిరుద్యోగి అయినటువంటి అస్మా, అలాగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థి. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ రా అస్మా, ఎలా ఉన్నావు? ఓకే, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత అసలు ఎటు పోయినావు? ఎందుకంటే 20 రోజులు ఫోన్ కాంటాక్ట్ లేదు, ఒక స్టేటస్ లేదు, ఆ తర్వాత ఇంకోటి మీడియాకు కూడా కనిపించకుండా చాలా దూరంగా ఉన్న సందర్భాలు చూస్తున్నాము. ఏది అసలు అంటే ఎవరైనా బెదిరించారా, లేకపోతే నీకు నేను ఓడిపోయాననే బాధతో బయటికి వెళ్ళిపోయావా? అట్లేం లేదు. గెలుపోటములు ఫస్ట్ ముందుగానే అంగీకరించే నేను దిగిన అక్కడ రంగంలోకి. కాకపోతే ఆ తర్వాత నిజంగా కింద కామెంట్స్ పెట్టే వాళ్ళు నిరుద్యోగుల కాదా అని తెలుసుకునే ప్రయత్నం చేసిన నేను ఈ 20 days. ఆ తర్వాత ఊరు వెళ్ళడము, ఇట్లా కొంచెం రిలీఫ్ కోసం చాలా కష్టపడ్డాము. ఇక కొంచెం ఊరు వెళ్దామని చెప్పేసి బ్యాచ్ మొత్తం కూడా ఎవరింటికి వాళ్ళు వెళ్ళేసి వచ్చి 1 week తర్వాత మళ్ళీ ఉన్నాము. కాకపోతే చాలా మంది అడిగిరు ఎందుకు సైలెంట్ అయిపోయారు అని. అంత కొట్లాడుతున్నా చాలా మంది నిరుద్యోగులు సపోర్ట్ చేస్తున్నారు. మరి కింద కామెంట్స్ పెట్టేటోళ్ళు ఎవరు? అట్లా కొంచెం నిరుత్సాహంగా అనిపించింది నాకు. ఏమైంది అసలు, వీళ్ళు ఎవరు అసలు కామెంట్స్ పెట్టే వాళ్ళని కొంచెం తెలుసుకునే ప్రయత్నంలోనే ఇన్ని రోజులు పట్టింది. అసలు వాళ్ళు పెట్టిన వాళ్ళు నిరుద్యోగులు కాదు. మొత్తానికి ఈ ఉద్యమం ఫీల్డ్ లో నుంచి నన్ను తొలగించే ప్రయత్నం వాళ్ళది. ఏదో ఒక బురద జల్లి ఖచ్చితంగా ఈమెను సైడ్ ట్రాక్ చేయాలి, అసలు ఈ ఫీల్డ్ లో ఈమెను పెట్టొద్దు. ఎందుకో ఒక అమ్మాయి ముందుకు వస్తుంది మాట్లాడడానికి అనుకుంటే వీళ్ళకి ఏం ప్రాబ్లం అవుతుందో తెలీదు. ఆ అమ్మాయిని ఎట్లయినా డౌన్ చేసేయాలన్న ప్రయత్నమే ఎక్కువ జరుగుతుంది. అది నాకైతే అర్థమైంది. చాలా శత్రుముఖలు మన పక్కనే ఉండి వెన్నుపోటుదారులు వెన్నంటే ఉంటారు అన్నట్ల నా వెనకాలే ఉండి మొత్తం వెన్నుపోటు పొడిచారు. తెలుసు, కానీ ఇంకా చూద్దాం. ఎందుకంటే వేరే ఐడీస్ తోటి వేరే మెయిల్స్ తోటి కామెంట్లు చేయడం, మెసేజ్లు చేయడం ఇలాంటివి చాలా జరిగినాయి. అవన్నీ ఏంది అసలు, మన గురించి దగ్గర నుంచి చూసిన వ్యక్తులు అయితేనే ఇవన్నీ మాట్లాడతారు. అలాంటిది మన బ్యాక్గ్రౌండ్ గురించి ప్రతిదీ ఎవ్రీథింగ్ ఎట్లా తెలుసు వీళ్ళకి? మనం తినే తిండి దగ్గర నుంచి కూడా మనకి బెదిరింపులు అన్నీ రావడము, ఇదంతా కొంచెం బయటకి వేరేగా పోతుందేమో అని చెప్పేసి భయం అయింది వాస్తవానికి. కానీ నేనే 10 మంది కోసం కొట్లాడి ఇప్పుడు నేనే సైలెంట్గా ఉంటే ఎట్లా అని కూడా ఒక క్వశ్చన్ రేజ్ చేసుకున్నాను. నాది నేనే. ఎన్ని రోజులు ఇట్లా సైలెంట్గా ఉంటాం? క్వశ్చన్ చేసిన పానమాయ ఊకే ఉండబుద్ధి అయితే లేదు అసలు. అందుకే బయటకు వచ్చి చెప్దామనే ఫిక్స్ అయినా. రైట్. అంటే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి బెదిరింపు కాల్స్ కానీ అట్లా ఏమన్నా కానీ జరిగినాయా? ఎన్నికల తర్వాత అయితే ఏం జరగలేదు అసలు. ఎన్నికల ముందు జరిగినాయి. ఎన్నికల ముందు చాలా జరిగినాయి. అసలు మంచికి మంచి చెడుకు చెడు అని, డబ్బులు తీసుకొని సైడ్ అయిపో అని, ఇట్లా చాలా వచ్చినాయి. అంటే నేను పోటీ చేస్తే అది ఎవరో పోటీ చేయించిరని చెప్పేసి చెప్పమని చెప్పేసి ఇట్లా చాలా వచ్చినాయి. కానీ ఎక్కడ కూడా లొంగే ప్రయత్నం అయితే చేయలేదు. డబ్బు తీసుకున్నామంట కదా? తీసుకోలేదు. ఆధారాలు ఉంటే చూపించండి. డబ్బు తీసుకున్నామంట తర్వాత అనే అంటున్నారు. అంటే మీకు కూడా క్లారిటీ అంటే ప్రజల్లో వినిపిస్తున్న వార్త డబ్బు తీసుకున్నావు, ఆ తర్వాత సేమ్ బరెలక లాగానే తీసుకొని సంపాదించుకొని ఎట్లా వెళ్ళాలనే ఆలోచన ఉంది అని చెప్పేసి కూడా అంటున్నారు. పెళ్లి చేసుకొని ఇంకా నీ లైఫ్ నీవు చూసుకోవాలి, ఇది కేవలము ఒక ఎన్నికల వరకు మాత్రమే పరిమితం అన్నట్టు లేదు. ఎక్కడ కూడా తీసుకోలేదు. మళ్ళీ సేమ్ రొటీన్ లైఫ్ అయిపోయింది. ఎన్నికల తర్వాత మళ్ళీ ఊరు వెళ్ళినాము, వచ్చినాం, మళ్ళీ యథావిధిగా ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి చదువుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆఫర్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇంతన్నా ఇప్పుడు మీకు అంత వచ్చినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ కూడా వచ్చే ఉంటది కదా. ఎంత ఆఫర్ చేశారు అంటే ఒక 50 lakhs అట్లా? అట్లేం లేదు. ఇంకా ఇంత అంత అని కాదు, వేరే వాళ్ళు వచ్చి మాట్లాడారు అన్న. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇంకొక పార్టీ మనకు తెలీదు. మొత్తానికి అయితే వాళ్ళకి తగ్గేటోళ్ళు వచ్చి మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రాలేదైతే. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎందుకు వస్తారన్న? ఎందుకంటే మనం అగేన్స్ట్ గా కాంగ్రెస్ పార్టీకి చేస్తున్నప్పుడు వాళ్ళకే ప్లస్ అవుతుంది కదా. వాళ్ళు ఎందుకు వస్తారు మన దగ్గరికి? ఇంకా వాళ్ళే నామినేషన్ వేయించిర్రు అని చెప్పమని చెప్తేనే అక్కడ నాకు నచ్చలేదు. ఎందుకంటే అసలు నా నామినేషన్ కి బీఆర్ఎస్ పార్టీకి సంబంధం ఏముంది? నేను నిరుద్యోగుల తరపు నుంచి నాకు నష్టం జరిగింది కాబట్టి నేను బయటకు వచ్చిన. అట్లాంటప్పుడు ఇది వాళ్ళ అకౌంట్ లో, నా కష్టాన్ని వాళ్ళ అకౌంట్ లో ఎందుకు వేస్తున్నారు? నన్ను ఒక నిరుద్యోగిగా ఎందుకు చూడట్లే? అది అక్కడ అంటే ఒక సందర్భాల్లో రామన్న కేటీఆర్ అన్న అస్మా మీద కేసు ఉంది, దాన్ని తీసేయాలి అని చెప్పి వీడియో కూడా చూసిన సందర్భం ఉంది. సో నీకు రామన్న సపోర్ట్ ఉంది అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వినిపించినాయి. అంటే మాట్లాడొద్దా అన్న ఎవ్వరు? అంటే అస్మా మీద కేసు అయింది అని ఎవ్వరు మాట్లాడినా వాళ్ళు సపోర్ట్ చేసిన. సపోర్ట్ అంటే కరెక్టే, మాట సాయం చేసిండేమో. అయితే ఏముంది, మాట సాయం చేసిండు.
తప్పేముందన్న, ఇప్పుడు ఒక నిరుద్యోగి మీద కేసు ఏంటంటే ఎవరికైనా అనిపిస్తుంది కదా, ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి స్పందించిరు అంటే స్పందించొద్దా? మీరు అరాచకంగా అక్రమంగా కేసులు పెడుతుంటే ఆ ప్రతిపక్షంలో ఉన్న లీడర్స్ స్పందించొద్దా? అంటే ఇప్పుడు డే 1 నుంచి మీరు నిరుద్యోగులుగా ఫైట్ చేస్తున్నారు. ఈ గడిచిన 100 రోజులు మీరు ఏమనలేదు. 100 రోజుల తర్వాతనే మీ ఉద్యమం అనేది స్టార్ట్ అయింది. అవును. అప్పుడు ప్రశ్నించని, అప్పుడు అంటే సపోర్ట్ చేయని కేటీఆర్ గారు మొన్ననే ఆస్మాకి ఎందుకు సపోర్ట్ చేశారు? మొన్న ఎందుకు చేసిరంటే అప్పటిదాకా వాళ్ళని కూడా క్వశ్చన్ చేసినాం, ఉమ్, కానీ ఈ 100 రోజుల లోపు ఏమీ అనలేదంటే 100 రోజుల లోపు మేము కూడా ఏమనలేదు. ఎందుకంటే వీళ్ళు చేస్తారనే నమ్మకం ఉండే. 1 ఇయర్ ఆగినామన్నా, నోటిఫికేషన్స్ ఇస్తారని కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చుకున్న తర్వాత 1 ఇయర్ ఆగినాము. అయినప్పటికీ నోటిఫికేషన్స్ రాలేదు కాబట్టి బయటికి వచ్చి కొట్లాడుతున్నాం కాబట్టి మా ఇష్యూ రేజ్ అవుతుంది. అక్కడ అస్మా ఇది కదా, అస్మా పర్సనల్ ఇష్యూ కాదు అది. ఆ కేటీఆర్ గారు కూడా సపోర్ట్ చేసింది. నేను ఏదైతే నిరుద్యోగుల గురించి మాట్లాడినానో అదే సపోర్ట్ చేసిరు. అస్మా మీద ఒక్కటే కేసు కాలేదు కదా, అస్మా లాంటి నిరుద్యోగుల మీద చాలా మంది మీద అయింది. మరి నిరుద్యోగుల వల్ల ఏర్పడిన ప్రభుత్వం నిరుద్యోగుల మీద ఎందుకు కేసులు పెట్టిందని క్వశ్చన్ చేసిరు. నేను అదే అంటున్నా, ఒక కేటీఆర్ గారు మాట్లాడడం వల్లనే ఇదంతా అయింది కదా, బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడండి, ఎందుకు మాట్లాడతలేరనే క్వశ్చన్ చేస్తున్నాం మేము కూడా. అంటే ఇప్పుడు నీ దృష్టిలో బీజేపీ కాంగ్రెస్ ఒకటి అంటావా? బీజేపీ కాంగ్రెస్ ఒకటి అంటావా? ఇంకా వాళ్ళు ఉన్నదే చాలా తక్కువ సంఖ్యలో, అసలు ఉన్నారా లేదా, బతుకున్నారా లేదా కూడా తెలియదు తెలంగాణలో. అంత స్థాయికి వచ్చేసింది. నిజంగా బీజేపీ బతుకుంటే ఈ రోజు నిరుద్యోగుల పక్షాన మీరెందుకు కొట్లాడట్లేదు? మేము ఏదన్నా ధర్నాలు పెట్టుకుంటే బీఆర్ఎస్ వాళ్ళని పిలిచినా పిలవకపోయినా వాళ్ళ అవకాశం కోసమైనా వాళ్ళు వస్తారు. మేము పిలిచినా పిలవకపోయినా మరి బీజేపీ అభ్యర్థులు ఎందుకు రారు? మీరు అవకాశాన్ని ఎందుకు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు? మీరు తెలంగాణలో మీ పార్టీ ఇంకా ఫామ్ అవ్వాలనుకుంటే అన్ని ఇష్యూస్ పైన మీరు కొట్లాడాలి కదా, మీరు వచ్చి మాట్లాడాలి కదా, ఎందుకు మాట్లాడట్లే? యువతలో క్యాచ్ చేసుకుంటున్నారు, అది మీకు చేత కావట్లేదు. ప్రతిపక్షం అంటే ఓన్లీ కాంగ్రెస్ కి ఇప్పుడు బీఆర్ఎస్ మాత్రమేనా? బీజేపీ కూడా ఉంది కదా, మరి వాళ్ళు ఎందుకు రావట్లేదు? మేము వాళ్ళని కూడా క్వశ్చన్ చేస్తూనే ఉన్నాం, అయినా సరే రావట్లేదు, రెస్పాండ్ లేదు. అయితే ఇప్పుడు ఇంకోటి, తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి పరిపాలన చూస్తున్నాం అంటే ఆల్మోస్ట్ మీకు నిరుద్యోగ సెగ మీ విద్యాశాఖ మంత్రికి, అంటే మనకు విద్యాశాఖ మంత్రికి తగిలిందనే చెప్పుకోవచ్చు. అందుకే కదా జూబ్లీస్ లో 250 కోట్లు ఖర్చు పెట్టారు. 250 కోట్లు ఖచ్చితంగా మాసేగానే కదా, 250 కోట్లు ఖర్చు పెట్టారు కాబట్టి 25,000 మెజారిటీ వచ్చింది. ఎట్లుందంటారు రేవంత్ రెడ్డి గారి పరిపాలన? ఇప్పుడు కోట్లు ఖర్చు పెట్టి తెచ్చుకునే పరిపాలన ఒక పరిపాలన, అదే కోట్లు ఖర్చు పెట్టి అదే జూబ్లీ హిల్స్ ని ఎందుకు డెవలప్ చేయలేదు? ఇంతకు ముందు ఎన్నికలు ఉంటేనే డబ్బులు బయటకు వస్తాయి, మరి ఉట్టప్పుడు ఎందుకు రావు? ఇప్పుడు ఈ టైంలో తీయండి, ఈ టైంలో తీసి అభివృద్ధి చేయండి. ఇప్పుడు లోకల్ ఎలక్షన్స్ అంటే కూడా మొత్తం డబ్బులు బయటకు వస్తున్నాయి, మళ్ళా జెడ్పీటీసీ ఎంపీటీసీ అప్పుడు కూడా బయటకు వస్తాయి. మరి ఈ కాస్త ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఈ డబ్బులు బయటకు వస్తాయా? అప్పుడు చెప్తారా ఇవన్నీ చేస్తామని? ఇచ్చిన మాట చేస్తారా? రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది అంటే నేను చెప్పడం కాదు, తెలంగాణలో ఉండే ప్రతి మనిషి చెప్తారు, చిన్న పిల్లలతో సహా చెప్తారు ఎట్లుంది అనేది. బాగాలేదు అంటే ఇక్కడ బాగుంది, అందుకే మొన్న జూబ్లీస్ లో గెలిచాము, ఇంకెక్కడైనా సరే స్థానిక సంస్థలు పెట్టినా కూడా గెలుస్తాము అని చెప్పి అదే రిగ్గింగ్ చేయాలి, కోట్లు ఖర్చు పెట్టాలి, ఖచ్చితంగా గెలుస్తారు. ఎందుకు గెలవరు? మొత్తం కోట్ల డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నికల కమిషన్ కి కూడా వ్యతిరేకంగా మీరు అక్కడ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా గెలుస్తారు. రిగ్గింగ్ అని చెప్పేసి అది బీఆర్ఎస్ వాళ్ళు చేసిండు అని ఉన్న మాట కూడా విన్నాం కదండి. రిగ్గింగ్ బీఆర్ఎస్ వాళ్ళు చేస్తే అక్కడ ఎలక్షన్ మన రిజల్ట్ రోజు మొత్తం కాంగ్రెస్ ఏజెంట్లే ఎట్లుంటారు? మొత్తం కాంగ్రెస్ ఏజెంట్లు ఎట్లుంటారు చూసారా మీరు? నేనే కదా క్యాండిడేట్ అక్కడ, నేనున్నా కదా, మొత్తం కాంగ్రెస్ ఏజెంట్లు ఎట్లుంటారు? అంటే ఇప్పుడు మీ దృష్టిలో ఎన్నికల కమిషన్ కూడా కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయిందని? ఎన్నికల కమిషన్ అమ్ముడు పోయిందని నేను అనట్లేదు, కానీ వీళ్ళు క్యాండిడేట్లు ఎవరైతే ఇండిపెండెంట్ క్యాండిడేట్లు ఉన్నారో వాళ్ళ ఏజెంట్లని వీళ్ళు తీసుకున్నారు. కాంగ్రెస్ వాళ్ళు మొత్తం వీళ్ళే ఉన్నారు, బీఆర్ఎస్ తక్కువ శాతంలో ఉన్నారు. నిజంగా వీళ్ళు రిగ్గింగ్ చేస్తే ధైర్యంగా వీళ్ళే వస్తారు కదా. వాళ్ళకి ఎట్లా తెలుసు మేము ముందే గెలుస్తున్నామని? కాంగ్రెస్ పార్టీలకు ఎట్లా తెలుసు? 5వ రౌండ్ వరకే మేము గెలిచినామని చెప్పేసి సంబరాలకు ఎందుకు వెళ్ళిపోయారు ఎమ్మెల్యే క్యాండిడేట్? ఎవరైనా 10 రౌండ్లు చూస్తాం కదా, ఎంత మెజారిటీ వస్తుంది ఏంటి అనేది. 5వ రౌండ్ లోనే మీరు మధ్యలోనే ఎందుకు వెళ్ళిపోయారు? అంటే గెలుపు ఫిక్స్ అని చెప్పి గెలుపు ఫిక్స్ అని వాళ్ళు వెళ్ళిపోయారు.
మొత్తం ఆర్డర్ ఇచ్చి సంబరాలకు సిద్ధం అయిపోయారు వాళ్ళు. మధ్యలోనే వెళ్ళిపోయారు. వచ్చిందే 3వ రౌండ్లో వచ్చిర్రు, 5వ రౌండ్లో వెళ్ళిపోయారు.